జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ పరిస్థితులపై నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం పాడేరులోని బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే ఈ నెల 25న విశాఖలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ జాతీయ కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డితో భేటీ అవ్వనున్నారు. జనసేనాని ఎన్నికల్లో పొత్తుల తీరు, సర్దుబాట్లపై చర్చిస్తారు. ఇక విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితిపై పవన్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ పరమేష్. మన ప్రస్తుతం విశాఖ జిల్లా పాడేరులో ఉన్నాం. గిరిజన సంక్షేమమే ధ్యేయంగా, గిరిజన హక్కుల సాధన లక్ష్యంగా ముందుకు సాగుతున్న జనసేన ఈరోజు పాడేరులో సాయంత్రం 3 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు గిరిజన హక్కుల సాధన ఎలా సాధించాలనే విషయంపై జనసేన చాలా కూలంకషంగా చర్చించింది. ఆ దిశగా అయితే పోరాటం చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు రేపు 3 రోజుల పాటు ఈ విశాఖ పరిసర ప్రాంతాల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇక్కడ దగ్గర స్థానికంగా ఉన్న చింతల మీద వద్ద ఉన్న ఏర్పడిన ప్రత్యేక హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డు మార్గం ద్వారా పాడేరు అంబేద్కర్ సెంటర్ వద్ద చేరుకుంటారు. ఇక్కడ 3 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే సుమారుగా 20,000 మంది పైగా జనసేన నాయకులైతే, కార్యకర్తలు వస్తారని ఒక అంచనాతో ఇక్కడ జనసేన నాయకులంతా మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి, ఈ సభ ఉద్దేశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు బాలరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, మీరు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాడేరు రావడం మా అందరికీ కూడా ఆనందం. ఇదొక మాకు పండగ వాతావరణంగా కనపడుతుంది. పాడేరు ప్రాంతం అంతా కూడా జనసేన అధ్యక్షులుగా జనసేన పార్టీ ఇవాళ గిరిజన ప్రజలతో పాటుగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా, గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని, వారి యొక్క రక్షణని అందరూ కూడా కోరుకుంటూ ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత గొప్ప ఆదరణ చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాల పరంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ, మరి ఇప్పుడు చూస్తున్నటువంటి విధానాలు కానీ బాగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాంతాలుగా, ఒక వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కలగజేయడంలో కానీ, రవాణా సదుపాయాలు కలగజేయడంలో కానీ, రహదారి సదుపాయాలు కలగజేయడంలో కానీ చాలా విఫలమైనటువంటి ప్రభుత్వ విధానాలని చూస్తున్నాం మనం. ఎక్కడ అవకాశం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాల యొక్క సంక్షేమాన్ని, ఈ ప్రాంతంలో కావలసినటువంటి కార్యక్రమాల్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యాన్ని, మరి ఏవైతే గిరిజన ప్రాంతానికి రావాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, ముఖ్యంగా త్రాగునీటి సమస్యకు సంబంధించి గతంలో కూడా వారు 4 రోజులుగా ఈ ప్రాంతం పర్యటన చేసి చిన్న గ్రామాలు కూడా, కుగ్రామాలు కూడా ప్రత్యక్షంగా చూసి ఇక్కడ చూసిన విషయాల్ని అమెరికా లాంటి ప్రదేశాలలో కూడా వారి ఒక చాలా కాలంగా సుదీర్ఘ రాజకీయాలు చాలా అనుభవజ్ఞులు. ఈ నేపథ్యంలో మీరు చూస్తున్న మీ అనుభవంలో పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు గతంలో మీకు కనిపించారా? వాళ్ళతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ ఎలా కనబడుతుంది మీకు? పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలపైన, ప్రజల అవసరాలు తీర్చడానికి, ముఖ్యంగా ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు కానీ, వెనుకబడిన వర్గాలు కానీ వారి యొక్క హక్కుల్ని ప్రభుత్వ పరంగా ఏ విధంగా ప్రభుత్వాలు చట్టంలో ఉన్నటువంటి హక్కులు కానీ, రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులు కానీ వారికి దక్కకుండా పోతున్నాయి, నిర్లక్ష్యం కాబడుతున్నారనే తపన మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన చెందుతున్నటువంటి సందర్భాలు చూడడం జరుగుతూ ఉంది. వారు వాటిపైన ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీసే విధానం కానీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ధోరణి కానీ మనం చూస్తున్నాం. చాలా నిక్కచ్చిగా, ఒక నిజాయితీతో ఇవాళ ఆ హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఒక రాజకీయ పార్టీ కానీ ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నదనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వారు ఆ ప్రశ్నించే విధానం, ఒక రాజకీయ పార్టీగా, జనసేన అధ్యక్షులుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి, ఆ ఒత్తిడి ద్వారా అవి అన్నీ కూడా అమలు జరగడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే మాత్రం చాలా గొప్పది. ఆ దిశగానే ఇవాళ ఈ ప్రాంతాల్లో మరి ఇంతమంది ఆదరణ చూపిస్తున్నారు. ఇన్ని లక్షలుగా, వేలాదిగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి చాలా, అంటే కామన్ ఎజెండా కాకుండా ప్రాంతాలను బట్టి, ఆయా సమస్యలను బట్టి స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న జనసేనకు ఈ ప్రాంతంలో సమస్యలను ఎలా తీసుకెళ్తున్నారు, వాటిపై ఎలా పోరాటం చేయదలుచుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ప్రధానంగానే కాకుండా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. మీరు ఉద్దానం ప్రాంతంలో వారు మొదలుపెట్టారు.
వారు అక్కడ ఉన్నటువంటి కిడ్నీ సమస్యను గురించి మా ప్రపంచ దృష్టికి తీసుకురావడం జరిగింది, బహిర్గతపరచడం జరిగింది. అలాగే పోలవరం ప్రాంతానికి తీసుకున్నట్లయితే కనుక అక్కడ పోలవరం డ్యాము నిర్మాణం వలన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిరాశ్రులైనటువంటి ఆ ప్రాంత ప్రజానీకం తాలూకా వారికి రావాల్సినటువంటి రాయితీలు కానీ, వారికి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం కానీ, వారు ఏ విధంగా నిరాశ్రయులయ్యారు అనేటటువంటిది మరి ప్రపంచానికి తెలియజెప్పి అక్కడ కూడా పర్యటన చేయడం జరిగింది. ఈ ప్రాంతానికి తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో ఉన్న కనీస సంపద ప్రభుత్వము అలాగే పాలక వర్గాలు వారికి అనుబంధంగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు దోసుకుపోకూడదు, ఈ ప్రాంతాన్ని కాపాడాలి, ఖనిజ సంపదని కాపాడాలి. బాక్సైట్ కానీ, లాటరైట్ కానీ, కాల్సైట్ కానీ, అట్లాగే గ్రానైట్ కానీ అదే పనిగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడకుండా ఈ ప్రాంతంలో ఉన్న వనరుల్ని పట్టుకుపోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాగే వంతాడు లాంటి ప్రాంతంలో లాటరైట్ తవ్వకాలని అక్కడ ఆపాలి, అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, అక్కడ బినామీల పేరుతో దోపిడీ జరుగుతుందని చెప్పి అక్కడ చూడడానికి వెళితే ఎన్నో ఆటంకాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒక ప్రాంతంలో మెడికల్ వైద్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని, ఒక ప్రాంతంలో విద్యాపరంగా ఇబ్బందులు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఇది కామన్. అవినీతి అక్రమాలపై చేస్తున్న మీరు పోరాటాలతో పాటు వివిధ వర్గాల ప్రజలు, రైతులు కావచ్చు, ఎస్ఈజెడ్ భూముల రైతులు కావచ్చు, రెల్లి కులస్తులు కావచ్చు, డ్వాక్రా మహిళలు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆయనకి మనకు సమస్య చెప్పుకుంటే ఒక పరిష్కారం అవుతుందనే ఒక ఆలోచన వాళ్ళు అంటే అంత భరోసా ఎందుకు కలిగిందంటారు? వారు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలి, ఇదంతా కూడా సెంట్రలైజ్ కావాలి, డీసెంట్రలైజ్ కాకూడదు, వికేంద్రీకరణ అయితే తప్పితే కానీ న్యాయం జరగదు అనే ఆలోచనతో పనిచేస్తున్నారు. మీకు రెల్లీలే కాదు, రెల్లి కులస్తులతో పాటు వారితో మమేకం అవడం జరిగింది, అలాగే వీవర్స్తో మమేకం అవడం జరిగింది, డ్వాక్రా మహిళలతో మమేకం అవడం జరిగింది, డాక్టర్లతో మమేకం అవడం జరిగింది, అలాగే ఎక్కడైతే ఫిషర్మెన్ ఉన్నారో వారితో మమేకం అవడం జరిగింది, విద్యార్థులతో మమేకం అవుతున్నారు, రైతులతో మమేకం అవుతున్నారు. అన్ని వర్గాలతో కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రంపచోడవరం లాంటి ప్రాంతంలో, గిరిజన ప్రాంతాల్లో, అక్కడ ప్రాజెక్టుల ద్వారా ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో ఆ చిన్న కుగ్రామం 20 ఇళ్ళు ఉన్నటువంటి కుగ్రామానికి ఒక చిన్న గుడిసెలోకి వెళ్ళి వారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా ఒక కొత్త తరహాగా, కొత్త పందాలో అసలు రాజకీయ విధానాన్నే మార్పు తీసుకురావాలని, రాజకీయాల్లోనే మార్పు తీసుకురావాలని, రాజకీయ జవాబుదారీతనం కావాలని కోరుకునేటటువంటి వారు. మీరు సమస్యలపై అధ్యయనం, సమస్యల పరిష్కారం అనే దిశగా ముందుకెళ్తారు, కానీ ఇతర రాజకీయ పార్టీలు మాత్రం ఇది సమస్యలపై అధ్యయనం కాదు రాజకీయ యాత్ర అంటున్నారు. మరి ఆ విమర్శకు మీరు ఏం సమాధానం చెప్తారు? రాజకీయ నాయకులు రాజకీయ యాత్ర కాకపోతే దోపిడీ యాత్ర చేస్తారండి వారి మాదిరిగా? మాది ఖచ్చితంగా జనసేన పార్టీ రాజకీయ పార్టీ, మేము రాజకీయ యాత్రనే చేస్తాము, రాజకీయ యాత్ర ద్వారానే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నాము, వాటిని పరిష్కారం చేయమని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాము. మీది బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే మేము వెలుగులోకి తెచ్చిన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి, అంతే తప్పితే కానీ అడ్డగోలుగా అధికారం ఉంది కదా అని చెప్పేసి మా పైన విమర్శలు చేయడానికి మీరు టైం వెచ్చించకండి. మేము మీ పైన మీరు చేసే విమర్శల్ని మేము సమాధానం చెప్పడానికి కోసం మేము ఆలోచన చేయటం లేదు. మా ఎజెండా ఎలా ఒకటే, జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి జన సైనికులకందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, మీరు ప్రజా పోరాట యాత్ర ద్వారా కానీ లేదు ఏ కార్యక్రమం ద్వారా తీసుకున్నా కూడా ప్రజల్లోకి వెళ్ళండి, మన పార్టీ విధి విధానాలు తెలియజెప్పండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, ఎక్కడ అవకాశం ఉన్నా కూడా వాటిని మనం పరిష్కారం చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొద్దాం, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పరిష్కారం చేద్దామనేటటువంటి ఒక భరోసా ఇస్తున్నాం మేమందరం కూడా. అంటే గిరిజనులు అభివృద్ధి చేయాలని మీరు చెప్తున్నారు, వాళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది గిరిజనులు మంత్రులు చేసిన పార్టీ మాది మాత్రమే అని చెప్తారు. అంటే ఇది సమయం కాదేమో, వేరే సందర్భంలో మాట్లాడతాను నేను. తెలుగుదేశం పార్టీ గిరిజన వర్గాలకి, ఆదివాసీ వర్గాలకి ఎంత ద్రోహం చేసింది, ఎంత అన్యాయం చేసింది, ఎంత దగా చేసింది, ఎంత వివక్షత చూపించింది అనేది మేమైతే చెప్తాం. 4.5 సంవత్సరాలుగా మీరు మంత్రుల గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. 5 సంవత్సరాలు 2 నెలలు ఉంటే ఏ కారణం చేత గిరిజన వర్గాలకి మంత్రి ఇచ్చారనేది ప్రపంచానికి తెలుసు, నేను చెప్పకూడదు. అది ఇవాళ గిరిజన సహకార సంస్థ లాంటి ఒక సంస్థకి పాలకవర్గ నియామకం చేయకుండా చేసింది. మేము రాష్ట్రంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి జీవో తీసుకొచ్చాం. ఇక్కడ మెడికల్ కాలేజీ కావాలన్నాం, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావాలన్నాం. నేను ఆ రోజు మంత్రిగా మంజూరు చేసిన బీఈడీ కాలేజీ ఇవాళ అమలు జరగకుండా చేసింది. గూడెం కొత్త వీధిలో ఒక మహిళా డిగ్రీ కళాశాల అమలు చేయకుండా చేసింది. చింతపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల అమలు చేయకుండా చేసింది. ఇటువంటి వైఫల్యాలన్నీ పెట్టుకొని ఇంకా అధికారం ఉంది, ప్రసార సాధనాలు ఉన్నాయి,
ఉచిత ప్రచారం వస్తుంది, మేమేమి అబద్ధాలు చెప్పినా చెల్లిపోద్దనే భావన ఉంటే రాజకీయ పార్టీలకి మంచిది కాదు, మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి మరీ మంచిది కాదు. నేను చెప్తున్నాను, నేను ఏ వేదిక మీదైనా ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ టైంలోనైనా చర్చకు సిద్ధమా, తీయండి కాగితాలు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఆ ఆధారాలతో నేను గిరిజనుల అభివృద్ధిపై చర్చించేందుకు జనసేన సిద్ధంగా ఉంది. చర్చించడానికే కాదు, ఈ ప్రాంతానికి ఇప్పుడు ఈ గడిచిన 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం, ముఖ్యంగా అన్యాయం, ఒక రకంగా దోపిడీ, వివక్షత, ఇవన్నీ కూడా బట్టబయలయ్యే ప్రజల్లో వ్యతిరేకత ఉందండి. ఇవాళ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి మా పట్ల, ఈ ప్రాంతం పట్ల, మా పట్ల, మా సమస్యల పరిష్కారం చేయడం పట్ల వివక్షత చూపించింది, నిర్లక్ష్యం చేసింది కాబట్టే జనసేన పార్టీని ఆదరిస్తున్నారు ఇవాళంతా కూడా. మాది కొత్తగా వచ్చినటువంటి ఒక పార్టీ, మా దగ్గర ఏం ధనం లేదు, మా దగ్గర అధికారం లేదు, ఎన్నో ఆటంకాలు పెట్టారు ఇది ఈ కార్యక్రమం చేసుకోవడానికి కూడా. అయినప్పటికీ కూడా ప్రజాబలంతో, ముఖ్యంగా యువకుల బలంతో, ఈ ప్రాంత వాసుల భయంతో, బలంతో ఈ కార్యక్రమం నడిపించుకున్నాం. మా శాతనైన మేరకు ఎంత చేయగలిగితే అంత, మా శక్తి మేరకు ఎంత చేయగలిగితే అంత, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల శక్తి మేరకు ఎంత చేయగలిగితే అంత ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. ప్రజల ఆదరణ ఉన్నంతకాలం ఈ ప్రభుత్వాల తాలూకా ఈ వైఖరి మా పట్ల చూపిస్తున్నటువంటి ఇటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి వైఖరిని మేము ఎదుర్కోవడం అనేది మాకు మొదటి నుంచి అలవాటు. ఖచ్చితంగా మేము వాటిని అన్నింటినీ ఎదుర్కొంటాం. ఇప్పటికైనా కూడా మీకు ఒక అవకాశం ఉంది, సామరస్యంగా మీరు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రభుత్వాలు నడపండి, మేమేం కాదనట్లేదు. మీరు అప్రజాస్వామికంగా నడపాలి, మీరేదో బుల్డోజ్ చేయాలనేటువంటి ప్రయత్నం మరి చూస్తే ప్రజా వ్యతిరేకం వస్తుంది మీకు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక భరోసా ఇస్తుంది, పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇస్తున్నారు. మేమేదో ఇవాళ తాత్కాలిక రాజకీయాల కోసం రాలేదు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వడానికి, రాజకీయాల్లో ఒక మంచి జవాబుదారీతనం రాజకీయాలు తీసుకురావడానికి, నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి రాజకీయాలు తీసుకురావడానికి, నిజాయితీగా పనిచేసేటువంటి నాయకత్వాలు రావడానికి నేను అండగా ఉంటాననేటువంటి ఒక గొప్ప మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. జనసేన నాయకుల్లో ఎందుకు అంత భరోసా కనబడుతుంది? దాంతోపాటు ఇటీవల పార్టీ కూడా రోజు రోజుకి బలపడుతూ వస్తుంది కదా, వివిధ ప్రాంతాల నుంచి, అన్ని పార్టీ నుంచి నాయకులు కూడా వచ్చి జనసేనలో చేస్తున్నారు. నిన్నగాక మొన్న బీజేపీ నుంచి స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకులు వచ్చిన కూడా వచ్చి బీజేపీ. ఎందుకు జనసేన పట్ల ఇంత ఆకర్షిస్తున్నారంటారు? ఇక్కడ స్పష్టంగా జనసేన పార్టీలో స్పష్టమైన విధానాలు కనపడుతున్నాయి, ఒక నమ్మకమైన నాయకత్వం కనబడుతుంది, నిజాయితీ కలిగిన నాయకత్వం కనబడుతుంది, నీతి కలిగిన నాయకత్వం కనబడుతుంది. ఇవాళ మచ్చలేనటువంటి నాయకుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ రకంగా మీరు చెప్పగలుగుతారు? ఆయన వేసిన ఏ ప్రశ్నకైనా ఈ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ సమాధానం చెప్పగలుగుద్దా? ఏదో కావాలని మాట్లాడాలి తప్పితే వారి విధానాలు చెప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గారి పట్ల జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారు అంటేనే మేము బలంగా ఉన్నామనేది మాత్రం మాకు స్పష్టంగా కనిపిస్తుందండి. అంత బలంగా మీరు ఎందుకున్నారంటే మీ మేనిఫెస్టో ప్రజల్లోకి బలంగా వెళ్ళిందా? ఉచిత సిలిండర్ కావచ్చు, నగదు బదిలీ కావచ్చు, ఈ 2 మహిళలు భరోసా కావచ్చు, ఇవన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్ళడం వల్ల మీ పార్టీ అంత బలంగా ఉందని చెప్పుకొచ్చుంటారా? 2 అంశాలండి ఇక్కడ. మేము తీసుకెళ్ళినటువంటి మా మేనిఫెస్టోలో, మా విధానాల్లో ఉన్న అంశాలు ఒక ఎత్తు అయితే, దానికి మించి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి నమ్మకము, వారి పట్ల ఉన్నటువంటి గౌరవము, వారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ఒక నమ్మకం అండి. ఆ నమ్మకమే ఇంత బలం, ఈ చుట్టూ కనపడేటువంటి బలం, ఇంత ధైర్యంగా మేము ముందుకెళ్ళడానికి మేము ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసం. చివరిగా ఈ రోజు సభ ఎలా నిర్వహించబోతున్నారు? ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు? ఒకవేళ అంచనాకు మించి వస్తే, గతంలో అనేక పోరాటయాత్ర చూసాం, పాదయాత్ర చూసాం, కావాతలు చూసాం, వారింటిలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చారు. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే ఇక్కడ కంట్రోల్ చేసుకున్నంత స్థాయి ఉందంటారు? ఖచ్చితంగా అండి. అది అంచనాలకు మించి రావడం అనేది దానికన్నా అభిమానంతో వస్తున్నారు, ఖచ్చితంగా వస్తారు. ఏ రకంగా కూడా జన సైనికులందరూ కూడా అభిమానంతో వచ్చేవాళ్ళు కాబట్టి వారంతా కూడా క్రమశిక్షణతో ఉంటారు. ఖచ్చితంగా ఈ సభను విజయవంతం చేస్తారు. మేము ఇది బల ప్రదర్శన కాదు, ఇది ఇంతమంది వస్తారు, ఇంతమంది, దీనికి హద్దులు లేవు, అవధులు లేవు, దీనికి ఎక్కడ ఏ రకమైన రిజర్వేషన్స్ లేవు. ఎంతమంది వచ్చినా కూడా మేము పవన్ కళ్యాణ్ గారు ఒక్కరితోనే మొదలైంది, ఇవాళ లక్షలాదిగా చేరింది ఇది.
కాబట్టి మేము ఒక అంచనాలకు మించి మేము అనుకున్న దాంతో మొదలు పెడతాం. ఎంత మించినా ఏం చేసినా కూడా దాన్ని కూడా మేము సరి చేసుకుంటాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కవాతు బాగా జరిగింది, అనంతపురం బాగా జరిగింది. ఎక్కడ మీటింగ్ చేసినా కూడా ఏ జిల్లా పర్యటన కూడా విజయవంతంగానే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభిమానంతో వస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మేము కూడా ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, జనసేనకు అండగా ఉండండి, మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉందాం, ముందుకెళ్దాం అనేటటువంటి ఒక మాట చెప్పడానికే చెప్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రాంతం ద్వారా, గిరిజన ప్రాంతం ద్వారా, ముఖ్యంగా పాడేరు విశాఖపట్నం జిల్లా పాడేరు ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించమని చెప్పేసి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పరమేష్, మొత్తమే చూసుకుంటే ఈ రోజు పాడేరులో జరగబోయే భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు జనసేన యంత్రాంగం తీవ్రంగా కృషి చేసింది. గత వారం రోజులుగా ఈ సభకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులకు సంబంధించి కావచ్చు, ఒకవేళ జనం ఎక్కువైతే ఎలా క్రౌడ్ కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్ కావచ్చు, ఒకవేళ పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుందని చెప్పి జనసేన నాయకులు చాలా ధీమాగా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.